ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది. గతంలో విచారణకు సహకరించాలని ప్రభావతికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆమె ప్రభావతి విచారణకు హాజరు కావట్లేదు అని ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది. గతంలో విచారణకు సహకరించాలని ప్రభావతికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆమె ప్రభావతి విచారణకు హాజరు కావట్లేదని ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి డాక్టర్ ప్రభావతి బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ ఈ నెల 24వ తేదీకి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం వాయిదా వేసింది. అయితే ఈ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఎలాంటి గాయాలు లేవంటూ గతంలో ఇదే డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చారు. అయితే హైకోర్టులో ఆమె బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు హైకోర్టు ఆమె బెయిల్ ను నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ నెల 7-8 తేదీల్లో కూడా దర్యాప్తుకు హాజరు కావాలని ఆమెను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆమె హాజరయ్యారు. కాకపోతే ఆ 7-8 తేదీలో ఆమె హాజరైనప్పుడు దర్యాప్తుకు ఏమాత్రం కూడా సహకరించట్లేదు. కాబట్టి ఆమెకి కల్పించినటువంటి మధ్యంతర రక్షణ ఏదైతుందో ఆ మధ్యంతర రక్షణను రద్దు చేయాలి, ఆమెను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ జరిగింది. అయితే సిద్ధార్థ్ లూత్రా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.